జై బోలో గణేష్ మహారాజ్‌కి జై! గణపతి బప్పా మోరియా! స్వామి గణనాథ ఈసారి గూడా లడ్డు మా చేతిలో పెట్టేసావా? చాలా సంతోషం. మా తల్లిదండ్రులు ఈసారి గూడా లడ్డు అయితే గెలుచుకున్నారు. వేలం పాట పాడారనమాట మా నాన్నగారు. ఎంతో సంతోషంగా ఉంది. చాలా హ్యాపీ మూమెంట్. ఎంతో గంతులేస్తున్నాననమాట నేను ఈ మూమెంట్ అయితే. సో, మా అందరి మనసులో ఒక్కటే కోరిక. అది త్వరలోనే నెరవేరాలి. నెరవేరుతుంది. తప్పకుండా శివయ్య, గణపయ్య, హనుమంతుడు అందరూ మా వెంట ధైర్యంగా ఉన్నారు. మమ్మల్ని గెలిపిస్తారని నేను తప్పకుండా నమ్ముతున్నాను. అది తప్పకుండా నెరవేరుతుంది. ఓం నమః శివాయ శంభో శంకర. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై! మా కమ్యూనిటీ హాల్‌లో మా నల్గొండలో అంటే నా పుట్టింట్లో ఇట్లా అందరూ కలిసి వినాయకుడిని ఇట్లా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటామనమాట మేము ప్రతి ఇయర్. సో, ఇంకా మేము 5 డేస్ పెడతాము ప్రతిసారి. సో, చక్కగా ఇంకా మంచిగా అన్ని పూజలు చేసుకుంటారు. మంచిగా డాన్సులేస్తాము, కోలాటాలాడతాము. ఎంతో సందడి సందడిగా ఉంటుంది మా కమ్యూనిటీ హాల్‌లో అయితే. చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ ఈ హ్యాపీ మూమెంట్స్ అయితే నేను మిస్ అయ్యాననమాట. దగ్గర నుండి చూడలేకపోయాను. సో, మా నాన్నగారైతే ఇలా వీడియో తీసి పంపించారు. చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. కళ్ళల్లో నీళ్ళైతే ఆగట్లేవనమాట నాకు. సో, మా తల్లిదండ్రులు ఇలా గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. హ్యాపీగా ఉంది. ఇలా అందరూ కలిసి ఇంకా లడ్డూ వేలం పాట పాడినాక లడ్డు గెలుచుకున్న వాళ్ళకి ఇలా సన్మానం చేస్తారనమాట. సన్మానం చేసినంక ఇట్లా బేసిన్‌లో ఇట్లా లడ్డు ఎత్తుకొని ఇంటికొచ్చేస్తారు. అంటే మా ఇంటికొస్తున్నారనమాట అందరూ కలిసి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంకా అందరూ పైకొచ్చినాక అందరూ ఇంట్లో కూర్చొని కొద్దిసేపు ఇక్కడ ఏమంటారు మా ఇంటి దగ్గరకొచ్చేసి లడ్డూనైతే దేవుని రూమ్‌లో పెట్టుకుంటామనమాట. సో, దేవుని రూమ్‌లో పెట్టుకుంటే ఇంకా అందరూ కలిసి చక్కగా దండం పెట్టుకుంటారు. అందరూ కలిసి ఇంకా థమ్స్ అప్, స్ప్రైట్ అందరికి పోయాలి గదా! మేము దావత్ ఇయ్యాలి గదా! చిన్న పార్టీలాగా. సో, అందరం ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కలిసి. ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, అక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నామనమాట. అంటే మా కాలనీలో నిమజ్జనం చేస్తున్నారు. సో, ప్రతిసారి ఏ ఫెస్టివల్ అయినా మేము మంచిగా జరుపుకుంటామనమాట కాలనీ వాసులతోని. కోలాటాలేసుకుంటూ, డాన్సులేసుకుంటూ, బతుకమ్మ అయినా, దసరా అయినా, ఏ ఫెస్టివల్ అయినా మంచిగా జరుపుకుంటామనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తది నాకైతే. సో, నా పుట్టింటికి ఎప్పుడొచ్చినా గానీ నేను ఎంతో సంతోషంగా ఎప్పుడు గంతులేస్తూ ఉంటాననమాట. సో, ఇంత మంచి కమ్యూనిటీ, ఇంత మంచి ప్రజలున్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా ఎనర్జీ అనేది వచ్చేస్తూ ఉంటది గదా! సో, ఇలా మా పుట్టింట్లో అయితే నిమజ్జనం అయితే ఇలా జరిగింది. జై బోలో గణేష్ మహారాజ్‌కి జై!